హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు డీసెంట్ మూమెంటం చూసాం నిఫ్టీలో. సో ఓపెన్ తర్వాత కంటెంట్ చాలా ఆల్ టైమ్ హై 25,952 వరకు వెళ్ళి తర్వాత 25,939 దగ్గర క్లోజ్ అయింది. క్లోజింగ్ బేసిస్ లో కూడా ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. రికార్డ్ బ్రేక్ అవుతా ఉంది ప్రతిరోజు నిఫ్టీలో హైయర్ లెవెల్స్ లో. కాకపోతే మనం టెక్నికల్ గా చూసినప్పుడు కొన్ని రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి, అక్కడ కొంత చిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్స్ లాంటివి జరుగుతుంది. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో మనం టాప్ స్టాక్స్ తీసుకుంటే బజాజ్ ఆటో ఈ రోజు బాగా పెరిగింది, దాదాపు 3.6%. తర్వాత M&M, ONGC, హీరో మోటార్ కార్ప్, SBI లైఫ్, ఈ 5 స్టాక్స్ టాప్ లో ఉంటే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఐషర్ మోటార్స్, ICICI బ్యాంక్, దివీస్ ల్యాబ్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్. ICICI బ్యాంక్ లో చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగింది. ఓవరాల్ గా ట్రెండ్ మాత్రం అప్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి, నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇప్పుడు ఆల్రెడీ 25,939 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ రెసిస్టెన్స్ మనం గతంలో అనుకునేది 25,988 ఆర్ 990, 26,000. గతంలో కూడా అదే లెవెల్ అనుకున్నాం మనం రెసిస్టెన్స్ పాయింట్. సో దానికి దగ్గరలోకి వచ్చేసింది ఆల్రెడీ. కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగచ్చు. టెక్నికల్ గా మనం ఇండికేటర్స్ చూస్తే ఓవర్ బాట్ సిచ్యుయేషన్ లో ఉన్నాయి. సో టోటల్ గా మార్కెట్ ఇండెక్స్ లు ఓవర్ బాట్ లో ఉన్నాయి. నిఫ్టీ గానీ, నిఫ్టీ బ్యాంక్ కానీ, ఈ రెండు కూడా ఓవర్ బాట్ లోకి వచ్చాయి. ఈవెన్ మనం ఆప్షన్ డేటా చూసినా గానీ, ఈవెన్ PCR చూసినా గానీ మనకి కొంచెం ఎక్స్ట్రీమ్ బుల్లిష్ లో ఉన్నాయి. కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోర్ ఓవర్ మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగచ్చు. కొంచెం మనం హైయర్ లెవెల్ దగ్గర కాషియస్ గా ఉండాలి. మన ప్రాఫిట్స్ ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు. సో 26,000 క్రాస్ చేస్తే మాత్రం 26,230 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఒక మంచి మనకి బాయింగ్ ఎంట్రీ పాయింట్స్ రావచ్చు. 25,690, దాని తర్వాత 25,530. సో ఆ లెవెల్స్ వస్తే మాత్రం మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 25,360 మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నప్పుడు మన రూల్స్ ప్రకారం బై అండ్ డిస్ మోడ్ లో ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. 54,058 మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్, కానీ దాన్ని కూడా క్రాస్ చేసింది. ఇప్పుడు 54,500 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. దాన్ని క్రాస్ చేస్తే మాత్రం 54,830. ఆ రెండు లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. మనకి లోయర్ సైడ్ బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు లో ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది 53,770. దానికన్నా కిందకు వస్తే మాత్రం 53,490 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. సో ఇది మనకి మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. 53,490 ఆర్ 53,500 అనుకోవచ్చు. మన కీ లెవెల్ మాత్రం చాలా కిందకుంది 52,240 దగ్గర. సో దానికన్నా పైన 52,936 కూడా మనకి మంచి సపోర్ట్ లెవెలే. సో కొంచెం హైయర్ లెవెల్లో ఇక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో ఒకటి టెక్నికల్ గా ఇండికేటర్స్ అన్ని కూడా ఓవర్ బాట్ లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. బ్యాంక్ నిఫ్టీలో కూడా. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి REC లో ఒక ఫాల్ చూసాం మనం. స్ట్రాంగ్ ఫాలే అనుకోవచ్చు ఇది. సో ప్రీవియస్ హైస్ నుంచి బాగానే ఫాల్ అయింది. కాకపోతే ఇప్పుడు ఒక ఓవరాల్ గా ట్రెండ్ వైజ్ కొంచెం వీక్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. ఒకటి ఈ లో 200 DMA దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఈ లో వచ్చి ఆల్మోస్ట్ మనకి 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్, అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఒక మంచి డిమాండ్ ఏరియా. సో ఈ లెవెల్ దగ్గరే కొంత సపోర్ట్ తీసుకొని క్లోజ్ అయింది. కాకపోతే ఇప్పుడు ఉన్న దాంట్లో కొంత కన్సాలిడేట్ అవుతుంది. హెవీ మూమెంటం కనపట్లేదు. ఇప్పుడు ఈ స్టాక్ ని కొంచెం మానిటర్ చేస్తూ ఒక లెవెల్ బ్రేక్ అయితే దాంట్లో మనం లాంగ్ ఎంట్రీ కోసం వెళ్ళొచ్చు. 552, ఇప్పుడు 542 దగ్గర క్లోజ్ అయింది. మోర్ ఓవర్ ఈ రోజు మనకి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో డోజీ హైని బ్రేక్ చేసి సస్టైనబుల్ గా ఉండాలి. అంటే 550 డోజీ హై అనుకోవచ్చు. దానికన్నా ఒక 2-3 పాయింట్స్ పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో ఒక షార్ట్ టర్మ్ కోసం ట్రేడ్ చేయొచ్చు. ఈ ట్రేడ్ మాత్రం ట్రెండ్ బేస్డ్ కాదు, ట్రెండ్ కి ఎగనెస్ట్ గా చేస్తున్నాం కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా త్వరగా తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ట్రెండ్ కి ఎగనెస్ట్ గా ట్రేడ్ చేస్తామో ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా తొందరగా తీసుకోవాలి. 570 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఒకటి ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్, రెండోది
20-day exponential moving average. ఈ రెండు పాయింట్స్ మనకి 570 ఆర్ 573 ఆ లెవెల్స్ దగ్గర ఉంటాయి. అక్కడికి వచ్చినప్పుడు మనం షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అయితే దీంట్లో వీక్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో వీక్నెస్ రావచ్చు. ప్రీవియస్ క్యాండిల్ లో వచ్చి 527. సో ఆ లెవెల్ కన్నా కిందకి వెళ్తే ఫర్దర్ గా వీక్ కావచ్చు, 500 కన్నా కూడా కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంది. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది REC. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి హ్యావెల్స్ లో స్ట్రాంగ్ మొమెంటం కనబడుతుంది. ఇక్కడ మనకి ప్యాటర్న్ వైజ్ డీసెంట్ ప్యాటర్న్ కనిపించింది. ఇక్కడ మనకి చూస్తే ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం కన్సాలిడేట్ అయింది. ఈ కన్సాలిడేట్ అయిన జోన్ ఏదైతే ఉందో ఇది సప్లై జోన్. ఈ సప్లై జోన్ ని బ్రేక్ చేసి మళ్ళీ ఒక 5 days కన్సాలిడేషన్ అయింది ఇక్కడ. తర్వాత 2 days ర్యాలీ. సో దీంట్లో ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. పుల్ బ్యాక్ వస్తే మనకి మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు 2035. దానికన్నా కిందకు వస్తే 2010. సో ఇవి రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ 2035 అండ్ 2010. సో ఆ లెవెల్స్ దగ్గర మనకి ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ ఇది ఫర్దర్ గా అప్ మూమెంటం ఇస్తే నెక్స్ట్ మనకి ఫిబొనాచి లెవెల్స్ కొంచెం దూరంగా ఉన్నాయి. సో ఆ లెవెల్స్ కూడా మనం చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది సో ఇక్కడ చూస్తే ర్యాలీ, ఇక్కడ నుంచి ర్యాలీ, తర్వాత కన్సాలిడేట్ డౌన్. సో ఇక్కడ 2124, 170. సో ఫైనల్ టార్గెట్ 2170 లాగా పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేయొచ్చు. అయితే ప్రీవియస్ గా ఏర్పడిన ఒక కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో దానికన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ 1950 ఆ లెవెల్స్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. ఇప్పుడున్న ప్రైస్ కొంచెం హైయర్ ప్రైస్. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉండదు. సో మనకి రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉండాలి అంటే మాత్రం ఒక పుల్ బ్యాక్ కోసం చూడాలి. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది హ్యావెల్స్. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.